చిన్న ఉద్యోగం ఏదో పని చేసుకొని బతుకుతాడని అనుకున్న సమయంలో ప్రభు ఆశ్చర్యంగా ఆ బిడ్డను ఒక వ్యక్తి పేరు సార్ పేరు అబ్రహాం నల్గొండలో బాప్టిస్ట్ చర్చిలో ఒక మంచి సంఘ పెద్ద అక్కడ పరిచయం కావడం, మరి చంద్రశేఖర్ అయ్య గారి ద్వారా అయ్యగారు ఉండి ఆసక్తిగా ట్రైనింగ్ చేస్తావు బాబు అంటే సరే అని చెప్పడం. అతని ట్రైనింగ్ వరకు లక్షల రూపాయల ఖర్చు ఆ యొక్క కుటుంబము వెచ్చించింది. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ సారి ఇప్పుడు లేడు, ప్రభునందు నిద్రించాడు. కానీ ఆ క్రియలు ఆయన వెంట వెళతాయి. ఇదిగో ఆయన పోతూ ఒక సేవకునికి సేవ చేసే భాగ్యాన్ని ఇచ్చాడు. అది ధన్యత మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. సేవకునికి సేవకు సహకరించేది దేవుని దగ్గర కొనియాడబడుతుంది. ఆ ఆత్మల రక్షణ అయినప్పుడు అవన్నీ దేవుని గ్రంథంలో రాయబడతాయి. ఏం చెప్పారు ఆయన పేరు? ప్రభునికి ఆదరించిన వ్యక్తి పేరు అబ్రహాం. ఆయన సంఘ పెద్ద పాస్టర్ గారు. ఆయన క్లాక్ టవర్ దగ్గర ఉన్న బాప్టిస్ట్ చర్చిలో ఇంకొక లోపల ఇంకో చర్చ్ ఉంటుంది. తెలియాలా ఈ విషయాలు? మీకు తెలియద్దా? తెలియాలి. అసలు మీకు తెలుసా, ఇప్పటి నుంచి మీరు సాయంత్రం అయిందంటే ఎప్పుడైనా ప్రార్థనలో అది నేను దాన్ని సిద్ధపరుస్తున్నాను, దాన్ని ఆర్డరింగ్ చేస్తాను. రేపు వచ్చే వారం వచ్చే నెల నుంచైనా సాయంత్రం 6-7 అయిందంటే మీరు నైట్ ప్రేయర్లో ఎక్కువ గడపాలి ఇప్పటి నుంచి. దేవుని స్తోత్రం కనుక అయితే మీ అందరికీ ఆ భోజనం బాధ ఉండకుండా 9 గంటలకు ఇక్కడ భోజనం సిద్ధపరుస్తాం. 9 గంటలకు ఇక్కడే తినాలి అందరు. మీరు ఇళ్ళ కాడ కూర్చొని తమాషాలు చేసుకుంటూ గంటలు టైం పాస్ చేస్తే దేవుని కృప ఎక్కువగా పొందుకోలేరు, దేవుని విషయాలు ఎక్కువ తెలుసుకోలేరు. అది చాలా ఆలస్యం చేస్తూ ఉంటారు. 7 గంటలకు మందిరంలోకి వస్తే 2 గంటలు ప్రార్థన చేసుకున్న తర్వాత 9 గంటలకు భోజనం చేసి మళ్ళీ 2 గంటల ప్రార్థన వెళ్ళాలి బాగా. ఎందుకంటే అలా మనం నలగగొట్టబడితేనే దేవుని యొక్క కృపలో వర్ధిల్లుదాం, దైవ జ్ఞానం ఎక్కువ పొందుకుంటాం. దేవుని స్తోత్రం కనుక. హల్లెలూయా. ఈ ఆర్డర్కి ఎవరు తృణీకరించినా వారు ఆదివారం రాకుండా ఉన్న సంతోషమే. వాళ్ళు రాకుండా అసలు యేసయ్య అంటాడు వారి జోలికి వదిలేసే అంటాడు. ఇప్పుడు ఏం చేశాడు ఆయన? పిలువబడిన రాకపోతే ఏం చేసినాడు? నా విందు రుచి వాళ్ళు చూడకూడదు, వదిలేసే వాళ్ళ జోలికి పోయి వేరే వాళ్ళు తీసుకురా అంటాడు దేవుడు. ఈ సంఘము రోజు రోజుకి దినదిన అభివృద్ధి కావాలి. అందరి బాధ్యత వహించి మనం ముందుకు వెళ్ళాల్సింది. రోజు రోజుకి ఎవరికి వారికి బాధ్యత లేని విధముగా కనబడ